ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. ఆడపడుచు రాబోయే 2 నెలల్లో అసెంబ్లీలో అడుగుపెట్టబోయే కాబోయే శాసన సభ్యురాలు గారు గల్లా మాధవి గారికి, మా తెలుగు ప్రొఫెషనల్స్ కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ వివిధ స్థాయిలో ఉన్న నాయకులకి, మా అందరికీ ప్రాణం నిలబొట్టి ప్రాణం పోసే డాక్టర్స్ అందరికీ, అమ్మలందరికీ, ముఖ్యంగా వేరే వేరే కాలేజెస్ నుంచి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇక్కడికి ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసం, మన మాధవి అక్క కోసం నిలబడడానికి వచ్చిన నా చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి అందరికీ పేరు పేరున నమస్కారం. ముందుగా అసలు బుద్ధుడు నడయాడిన ప్రాంతం మన గుంటూరు. ఇట్ ఈస్ ద బిజినెస్ హబ్ ఆఫ్ మిర్చి టొబాకో అక్రాస్ ద ఇండియా. మిర్చి టొబాకోలో టాప్ బిజినెస్ ఇక్కడ నుంచి వెళ్తుంది. ఏషియాస్ టాప్ మిర్చి ఇక్కడ నుంచే ఎక్స్పోర్ట్ అవుతుంది. మిర్చి యార్డ్ కూడా టాప్ మిర్చి యార్డ్ ఇక్కడే ఉంది. అదేవిధంగా మనకు ఐటీసీ నుంచి 48 ప్రోడక్ట్స్ ఇక్కడ గుంటూరు నుంచే తయారై వెళ్తాయి అన్నమాట. దేశంలో ఎంతో మంది టాప్ రాజకీయ నాయకుల్ని, ఉన్నత వ్యక్తుల్ని ఈ రాష్ట్రానికి, దేశానికి అందించిన నేల మన గుంటూరు. అదేవిధంగా ఇంకా చాలా గొప్ప చరిత్ర. ఇందాక మన సోదరుడు చెప్పినట్టుగా ఒకప్పటి రాజధాని మన గుంటూరు. అమ్మో, మా ఊరికి ఇంత చరిత్ర ఉందా అని మీరు అందరూ ఆశ్చర్యపోతున్నారా? అవునండి, గుంటూరు చాలా గొప్ప. కానీ ప్రస్తుత ప్రభుత్వం వల్ల గుంటూరుని ఏమని పిలుస్తున్నారు? గుంటూరుని ఏమని పిలుస్తున్నారు? గుంటలూరు అనే పిలిచే పరిస్థితికి మనం వచ్చాం. అయినా కూడా గుంటూరు కారంలో ఎంత ఘాటు ఉంటుందో మీ అందరిలో కూడా అంత ఘాటు ఉన్నప్పటికీ కూడా మీ అందరి ప్రేమ, మర్యాద, ఆప్యాయత చూస్తే గుంటూరులో మాల్పూరి ఎంత తీయగుంటుందో అంత తీయగుంటుందండి. మీ అందరిని ఒక్క మాటలో చెప్పాలంటే, గుంటూరు మిర్చిలో కారం ఉంటే గుంటూరు మనుషుల్లో మమకారం ఉంటుంది అనిపిస్తుంది. మరి నిజమేనా ఆ మాట? ఈరోజు స్టూడెంట్స్ అందరూ అనుకుంటున్నారు, మేము అక్కడ క్లాసులు వెళ్ళాక ఇక్కడికి వస్తే మళ్ళీ మాకు క్లాసులే చెప్తున్నారు, అక్కడి నుంచి పార్క్ వేస్తే మళ్ళీ మేము ఇక్కడ బుక్ అయ్యామని. కాబట్టి నేను మీకు ఈరోజు క్లాసులు చెప్పను. సరే, ఓటర్లు, ఎలక్షన్లు అంటే మళ్ళీ మనకు బోర్ అయిపోద్ది. కాబట్టి ఒక చిన్న కథ చెప్పమంటారా? ఒక చిన్న కథతో ప్రారంభిద్దామా? సో నేను ఒక చిన్న కథ చెప్తానండి అందరికీ. అనగనగా ఒక దేశం. అందరూ చాలా శ్రద్ధగా వినాలి, నేను మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతాం. సో అనగనగా ఒక దేశం ఉంది. ఆ దేశానికి ఒక రాజు ఉన్నాడు అన్నమాట. రాజు అంటే మనకి పూర్వకాలంలో ఉండే రాజు కాదు, మోడర్న్ రాజు అనమాట. అయితే ఆ దేశంలో ఎలా ఉంటుందంటే, ఇన్స్టాగ్రామ్ వాడే స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఒకసారి డాక్టర్స్ మీరు కూడా చేతులు ఎత్తచ్చు. ఇన్స్టాగ్రామ్ ఎంతమంది వాడతారు? ఎత్తని వాళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు. రీల్స్లోనే మన జీవితం అంతా సాగిపోతుంది. కాబట్టి ఇన్స్టాగ్రామ్ 5 నిమిషాలు హ్యాంగ్ అయితేనే మనం అందరం గిలగిల కొట్టుకుంటాం. ఆ దేశంలో ఇంటర్నెట్ అంటే అదొక వింత పదార్థంలా చూస్తారు. మాట్లాడే స్వేచ్ఛ లేదు, తిరిగే స్వేచ్ఛ లేదు, మనకు కావాల్సిన బట్టలు వేసుకునే స్వేచ్ఛ లేదు, మనకి ఇష్టం వచ్చిన టీవీ ఛానల్ చూసే స్వేచ్ఛ లేదు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? ఏంటి సౌండ్ తోట చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? సో పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాలో హెయిర్ కట్ చేపిస్తే నెక్స్ట్ డే మనకు ఆ హెయిర్ కట్ వచ్చేయాలి. రామ్ చరణ్ గారు ఒక హెయిర్ కట్ చేపిస్తే అది మనకు వచ్చేయాలి. జూనియర్ ఎన్టీఆర్ గారు బాలీబాబు గారు హెయిర్ కట్ ఫాలో అవ్వరు. సో బియర్డ్ స్టైల్ అది ఫాలో అవుతారేమో. సో మనకి అట్లాగే ఏ సినిమా హీరో చూసినా ధోని హెయిర్ కట్ అయినా కూడా నెక్స్ట్ డే మనకు వచ్చేయాలి. అంత అలాగా అక్కడ ఆ దేశంలో అలా ఉండదండి. ఆ రాజు ఏది డిసైడ్ చేస్తాడో అదే హెయిర్ కట్ లో దేశ ప్రజలందరూ ఉండాలి. మీకు ఇప్పటికీ నేను ఏ దేశం గురించి మాట్లాడుతున్నానో అర్థమైంది కదా? ఏ దేశం గురించి మాట్లాడుతున్నానో? నార్త్ కొరియా. మరి జీకేలో ఇంత నీకుంటే ఎలాగా? సో నార్త్ కొరియాలో ఇప్పటికి కూడా 2024లో కూడా ఇది పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు బ్రతుకుతున్నారు. బాధేస్తుంది కదా వాళ్ళ గురించి మనం తలుచుకుంటే. అందరికీ బాధేస్తుందా? కానీ వాళ్ళకి అసలు ఇటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఒక్కసారి మనలో ఎవరైనా ఆలోచించారా? ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఎందుకంటే
ఎందుకంటే వాళ్ళు రాచరికంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళకి ఓటేసే హక్కు లేదు కాబట్టి, వాళ్ళకి నచ్చిన లీడర్ని ఎలక్ట్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పటికీ రాచరికంలోనే ఉన్నారు, ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సరే, నేను ఇంకొక సంఘటన గురించి మీ అందరికీ చెప్తాను. ఒక రాష్ట్రం ఉంది, చాలా అందమైన రాష్ట్రం. ఒక్క నిమిషం, రిజిస్ట్రేషన్స్ అవన్నీ తర్వాత తీసుకుంటారు కదమ్మా. రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ సిట్ అండి. మనకి ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ప్రోగ్రామ్ అయిపోతుంది. రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ సిట్. మూమెంట్ ఏమి ఉండదు. లాస్ట్ వెనక ఉన్న వాళ్ళు దయచేసి కూర్చోవాలండి. కొంచెం స్ట్రిక్ట్ టీచర్ లాగా అనిపించవచ్చు, బట్ ఇది మనకి చాలా క్రిటికల్ టైం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అటెంటివ్గా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. సరే, మీకు ఇంకొక సంఘటన గురించి చెప్తానండి. ఒక అందమైన రాష్ట్రం, అక్కడ రాజు లేడు కాబట్టి మనం భయపడక్కర్లా. కానీ జనాలు ఒక లీడర్ని ఎలక్ట్ చేసుకున్నారండి. ప్రజలందరూ ఏమనుకుంటారు, మనకే కనుక ఒక లీడింగ్ పొజిషన్ వస్తే, ఒక పదవి వస్తే ఫస్ట్ ఏం చేద్దాం అనుకుంటాం, ఏదైనా మంచి పని చేయాలి, ఏదైనా అభివృద్ధి చేద్దాం అనుకుంటాం, ఒక కట్టడంతో ప్రారంభిద్దాం అనుకుంటాం. కానీ ఆ లీడర్ ఏం చేశారో తెలుసా, ఒక కూల్చివేతతో తన ప్రభుత్వాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఈ రాష్ట్రం ఎంతో అందంగా ఉండే రాష్ట్రం వివిధ రకాల విధ్వంసాలతో నాశనం అయిపోయింది. నడి రోడ్డు మీద ఇదే గుంటూరులో ఆగస్టు 15న రమ్య అనే అమ్మాయిని మెడ కోసేసి గొంతు కోసి చంపేస్తే ఈ రోజు కూడా ఆ నిందితుల్ని పట్టుకోలేదు. అమర్నాథ్ గౌడ్ అనే అతన్ని నిలువున కాల్ చేస్తే ఈ రోజుకి అతని కుటుంబానికి న్యాయం జరగలేదు. అనేక రకాల దాడులతో మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సంఘటనలన్నీ జరగడమే కాకుండా ఈ రోజు కూడా ఇప్పటికీ మనం చెప్పుకున్న నార్త్ కొరియాకైనా ఒక క్యాపిటల్ ఉంది, కానీ నేను చెప్తున్న ఈ రాష్ట్రానికి క్యాపిటల్ కూడా లేదండి. ఆ రాష్ట్రం ఏంటి? ఆంధ్రప్రదేశ్. ఈ క్వశ్చన్ ఎవరిని అడిగినా కూడా ఇట్టే చెప్పేస్తారు, ప్రపంచంలో ఎవరు అడిగినా కూడా. ఎందుకంటే ప్రపంచం మొత్తంలోనే రాజధాని లేని ఒకే ఒక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రపంచం మొత్తంలోనే రాజధాని లేని ఒకే ఒక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అంత దీనమైన పరిస్థితిలో మనం బ్రతుకుతున్నాం. నార్త్ కొరియా అంటే ఏమి చేయలేదు, కనీసం వాళ్ళకి నచ్చే లీడర్ని ఎలక్ట్ చేసుకోలేదు. కానీ మనకి ఓటు అనే ఒక ఆయుధం ఉంది. ప్రతి ఒక్కళ్ళం కూడా మనకి నచ్చిన లీడర్ని, మన రాష్ట్రాన్ని టాప్లో పెట్టే లీడర్ని ఎలక్ట్ చేసుకునే ఒక అవకాశం ఉంది. ఆ అవకాశం మనకి రాబోతుంది మే 13న. ఆ రోజున మనకి నచ్చిన లీడర్ని ఎలక్ట్ చేసుకుందాం. నచ్చిన లీడర్ని ఎలక్ట్ చేసుకోవడం, నచ్చని లీడర్ని ఎలక్ట్ చేసుకోవడం గురించి ఇక్కడ కాదండి. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో అనేక సార్లు ఎలక్షన్స్ జరిగినాయి. ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్ అన్ని ఒక ఎత్తు. ఈసారి రాబోయే ఎలక్షన్ చాలా కీలకం. మనకో రాజకీయ పార్టీల తరపున నుంచున్న లీడర్స్కో కాదు, మన రాష్ట్ర భవిష్యత్తుకి, మన నియోజకవర్గ అభివృద్ధికి, కొన్ని కోట్ల మంది జీవితాలకి ఈసారి రాబోయే ఎలక్షన్ కొన్ని కోట్ల మంది జీవితాలు నిర్ధారించబోతుంది. కాబట్టి ఈసారి ఎలక్షన్ని మనం చూస్ చేసుకునే లీడర్ని చాలా వైస్గా చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క మాట చెప్తానండి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే ఒక గొప్ప వ్యక్తి మన రాష్ట్రంలో ఉండడం వల్ల ఈరోజు నేను ఈ స్టేజ్లో మాట్లాడగలుగుతున్నా. నాలాంటి మందికి ఆయన ఈరోజు రాజకీయాల్లోకి రాగలిగే ఒక అవకాశం కల్పించారు. అందులో ఒకరు మన మాధవి గారు. ఒక ప్రొఫెషనల్ వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ రాజకీయాల్లోకి రావడం అంటే చిన్న విషయం కాదండి. ఈరోజు మేమందరం కూడా హైదరాబాద్లో ఐటీ జాబ్ చేసుకుంటున్నాం, ఒక కంఫర్టబుల్ లైఫ్లో ఉన్నాము అంటే ఆ రోజు ఆయన ఫైళ్ళు మోసుకొని దేశ విదేశాల్లో కంపెనీల చుట్టూ తిరిగి ఎంతో కష్టం పెట్టి ఆయన మా కోసం తన కొడుకుని కూతుర్ని ఎలాగైతే చూసుకుంటారో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క యువకుడి జీవితం బాగుపడాలి, ప్రతి ఒక్క మహిళ జీవితం బాగుపడాలి అని చెప్పి ఈరోజు ఆయన కంపెనీల చుట్టూ తిరిగి తెచ్చిన ఉద్యోగాల వల్ల మేమందరం ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాం. అయినా కూడా ఆయన సాటిస్ఫై అవ్వలేదు. కేవలం ఉద్యోగాలు తీసుకునేవారుగా ఉండడం కాదు, ఉద్యోగాలు ఇచ్చేవారుగా, ఎంటర్ప్రీనర్స్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత మారాలి అన్న ఉద్దేశంతో ఎంటర్ప్రీనర్షిప్ను కూడా ప్రోత్సహించబట్టి ఈరోజు మన రాష్ట్రం అన్ని రంగాల్లో టాప్ ఉందండి. కానీ మనం కేవలం
5 years బ్యాక్ తీసుకున్న డెసిషన్ వల్ల మన రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిందో మనం చూసాం. చూసింగ్ ద కరెక్ట్ లీడర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ అందరూ చాలామంది స్టూడెంట్స్ ఈరోజు బీటెక్ అయిపోయిన వెంటనే అమెరికాకి వెళ్ళిపోతారు. అమెరికా అంటే ఒక మనకి ప్యాషన్, అమెరికాకి వెళ్ళాలన్నది ఒక డ్రీమ్. కానీ ఒక్కసారి మనం అదే అమెరికా గురించి మాట్లాడుకుందామా? ఒకప్పుడు అమెరికా ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది? అమెరికా ఈజ్ నాట్ గ్రేట్ బికాస్ ఆఫ్ ఇట్స్ రిసోర్సెస్. అమెరికా హ్యాస్ బికమ్ గ్రేట్ బికాస్ ఆఫ్ ద లీడర్స్ దే చూస్. ఇట్ ఈస్ గ్రేట్ బికాస్ ఆఫ్ ద లీడర్స్ దే చూస్. ఆంధ్రప్రదేశ్ చాలా గొప్ప దేశం అండి. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రిసోర్సెస్ గురించి ఆలోచించండి. వీ హ్యావ్ ద బిగ్గెస్ట్ కోస్టల్ లైన్. మనకి చాలా పెద్ద కోస్టల్ లైన్ ఉంది. మన గుంటూరు విషయం తీసుకుంటే లార్జెస్ట్ టొబాకో అండ్ మిర్చి ప్రొడ్యూసర్. ఇక్కడ మనకి బిగ్గెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీ కూడా మనకి గుంటూరులోనే ఉంది. ప్రతి ఊర్లో ఇలాగ అనేక రకాలైన రిసోర్సెస్ ఉన్నాయి. ఆ రిసోర్సుల్ని కనుక సరిగ్గా యూటిలైజ్ చేసుకునే లీడర్ రాకపోతే మన దగ్గర బంగారం ఉన్నా వజ్రం ఉన్నా వేస్టే అండి. ఆ రిసోర్సుల్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకునే నాయకుడిని మనం అందరం కలిసి ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ అనేది ఈజీగా రాలేదండి. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కథ మీలో ఎంతమందికి తెలుసు? అమరజీవి పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేయగానే మనకి రాష్ట్రం వచ్చింది అని మనం అందరం అనుకుంటున్నాం. కానీ దాని వెనక ఎంత కథ ఉందో తెలుసా? మన రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష ప్రారంభించిన వెంటనే అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయనకి ఎవరైనా సహకరిస్తే ఇమీడియట్గా కాల్చి పడేస్తామని చెప్పారు. కేవలం ఆయనతో ఉన్నది ఒకే ఒక్క వ్యక్తి, సాధు సుబ్రహ్మణ్యం అనే ఒకే ఒక్క వ్యక్తి. ఆయన ఒక్కరే ఆయనతో ఉండగా కొన్ని రోజులకి నిరాహార దీక్ష చేసి ఆయనలో ఉన్న ఎనర్జీ అంతా పోయి ఆకలితో, ఇక్కడున్న డాక్టర్స్ అందరికీ తెలుసు శరీరం ఎంత డిట్రాయిట్ అయ్యిద్దో మనకి కొన్ని రోజులు ఫుడ్ తీసుకోకపోతే. ఆకలితో కొన్ని రోజులకి ఆయన గావు కేకలు పెట్టేవాళ్ళు, ఆకలి వేస్తుంది అని చెప్పి. అయినా కూడా ఆయన దీక్ష వీడలేదు. అయినా కూడా ఆయన పంతంతో ఆంధ్రప్రదేశ్ రావాలి అనే ఒక్క భావనతోటి ఆ తిండి నిద్రలు మానేసి, ఆ తర్వాత కొన్ని రోజులకి కడుపులో పురుగులు పుట్టి నోట్లోంచి చెవుల్లోంచి పురుగులు వచ్చాయి. చాలా దీనమైన పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. కొన్ని రోజులకు ఆర్గాన్స్ అన్నీ ఫెయిల్ అయ్యి ఆయన మరణించారు. ఆయన మరణించినప్పుడు కనీసం ఆయన భౌతిక కాయాన్ని తీసుకెళ్ళడానికి కూడా 4 తెలుగు వాళ్ళు రాలేదు. అప్పుడు ఆయనతో ఉన్న సాధు సుబ్రహ్మణ్యం గారు ఘంటసాల గారి దగ్గరికి వెళ్ళి, మన గుడివాడ అతను పొట్టి శ్రీరాములు గారు చనిపోయారు, కనీసం దహనం చేయడానికి నాకు తోడు కావాలి అని చెప్పి ఘంటసాల గారిని తీసుకొని వస్తే, ఆయన వచ్చి శవం ఎక్కడుంది అని అడిగితే, తాటాకులు కప్పొచ్చానండి, కాకులు పొడుస్తాయని అని చెప్పి ఒక్కొక్క తాటాకు తీసి ఆయన్ని చూపిస్తుంటే ఘంటసాల గారి కంట వెంట నీళ్ళు వచ్చినాయి. ఇటువంటి తెలుగు వాళ్ళ కోసమా, ఇటువంటి ఆంధ్రుల కోసమా నువ్వు ప్రాణత్యాగం చేసింది? కనీసం నువ్వు చనిపోతే 4 రాలేదు, ఇటువంటి ఆంధ్రుల కోసమా నువ్వు ప్రాణత్యాగం చేసింది అని ఆయన కన్నీళ్లు కార్చారు. ఆయన వెంటనే గళమెత్తి ఇటువంటి మనం ఇద్దరం వెళ్ళి దహనం చేయడం కాదు, ఒక ఎద్దుల బండిని పిలిచి ఆయన భౌతిక కాయమే తెలుగు వాళ్ళందరి కళ్ళు తెరిపించాలని చెప్పి మెడ్రాస్ వీధుల వెంట తీసుకెళ్ళడానికి ప్రయాణం అవుతూ ఆయన గొంతులోంచి, ఓ అమరుడా, చీము నెత్తురు లేని తెలుగు వాళ్ళ కోసమా నువ్వు ప్రాణాలు అర్పించింది అని పాడుతూ తీసుకెళ్తుంటే, మెడ్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్ దగ్గర ఇటువంటి స్టూడెంట్సే కొంతమంది స్టూడెంట్స్ చూసి ఆయన పాడిన పాటకి బాధపడి వాళ్ళు ఒక 200 మంది ఆయనతో కలిసి శవయాత్రలో పాల్గొన్నారు. ఆ తర్వాత టంగుటూరి ప్రకాశం పంతులు గారు వచ్చి తెలుగు వాళ్ళని, ఆంధ్ర జాతిని, ఇటువంటి వాళ్ళ కోసమా నువ్వు చనిపోయింది అని బూతులతో తిడితే రోషం వచ్చి కొన్ని క్షణాల్లో, కొన్ని గంటల్లోనే లక్షల మంది తెలుగు వాళ్ళు మెడ్రాస్ నగరంలో అంతిమయాత్రలో పాల్గొన్నారు. మెడ్రాస్ నగరం అంతా కాల్చి పడేశారు. ఇష్టం వచ్చినట్టు షాపులన్నింటిలోకి వెళ్ళి పగలగొట్టేసి, మా తెలుగువాడు చనిపోయాడు, దానికి కారణం ఇటువంటి పరిస్థితి అని చెప్పి మెడ్రాస్ నగరం అంతా తగలబెడితే, అప్పటికప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఇమీడియట్గా మనకు ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్ని విభజించడం జరిగింది. దిస్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీలో ఎంతమందికి తెలుసు మన ఆంధ్రప్రదేశ్ ఇంత కష్టం మీద ఫామ్ అయిందని? ఇంతమంది తెలుగు వాళ్ళం మనం ఇక్కడ ఉంటే కేవలం 2 చేతులు పైకి లేచాయి, 3, 4. పొట్టి శ్రీరాములు గారు మన కోసం ఇంత త్యాగం చేస్తే ఈరోజు తెలుగు వాళ్ళం రాజధాని ఏంటి అంటే చెప్పుకోలేని పరిస్థితి. మన రాష్ట్రంలో ఎంతోమంది యువతకి ఉద్యోగాలు లేక చచ్చిపోతుంటే మనం అందరం మాట్లాడలేని, నోరెత్తలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిని మనం కొనసాగిద్దామా?
ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళగా పుట్టిన మనకి గొప్ప నాయకులు లేక మనకి పరిస్థితి కాదండి. తెలివైన వాళ్ళు నోరు విప్పి మాట్లాడకపోవడం వల్ల మనకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. తెలివైన వాళ్ళు బయటికి రావాలి, చదువుకున్న వాళ్ళు మాట్లాడాలి. మనలాంటి ప్రొఫెషనల్స్ అందరూ రోడ్డు మీదకి వచ్చి మన రాష్ట్ర అభివృద్ధి కోసం నిలబడాలి, సరైన నాయకుడిని గెలిపించాలి. ఆ అవసరం ఈసారి మన రాష్ట్రంలో ఉంది. నేను ఒక ఐటీ ప్రొఫెషనల్ని. ఈరోజు నా ఉద్యోగాన్ని పక్కన పెట్టాను, ఎందుకంటే నాకు ఒక కంఫర్టబుల్ లైఫ్ ఆ నాయకుడి వల్ల వచ్చింది. రేపు నాలాంటి జనరేషన్ ఎంతోమంది యువత జీవితాలు నిర్వీర్యం అయిపోతున్నాయన్న బాధతో నేను ఈరోజు వచ్చాను. చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తేనే మళ్ళీ మన రాష్ట్ర యువత భవిష్యత్తు బాగుపడుతుంది అన్న సంకల్పంతో నేను ఈరోజు వచ్చాను. నా నెక్స్ట్ జనరేషన్ గురించి, నా చెల్లెళ్ళ గురించి, నా తమ్ముళ్ళ గురించి నేను ఆలోచించి బయటకు వచ్చాను. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మళ్ళీ మన రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఉంటుంది. మనకి ఈ రోజున్న ఐటీ మినిస్టర్ ఎవరికైనా కూడా, మీలో చాలామంది స్టూడెంట్స్ మనకి జాబ్ రాగానే చదువుకుంటున్నప్పుడే మన అమ్మ నాన్నకి ఏదో గిఫ్ట్ కొనిపిద్దామని ముందే అనుకొని ఉంటారు. ఒక్కసారి చేతులు ఎత్తండి, ఎంతమంది ముందు ఫస్ట్ శాలరీతో మన అమ్మ నాన్నకి ఏం కొనిపించాలో డిసైడ్ అయిన వాళ్ళు? సో ఫస్ట్ శాలరీతో కొనిపిద్దామని 10th క్లాస్ వరకు మనం చదివేది ఉద్యోగం కోసమే, ఇంటర్ వరకు మనం కష్టపడి చదివేది ఆ ఉద్యోగం కోసమే, బీటెక్లో ప్రతిరోజు కలగంటూ చదివేది ఆ ఉద్యోగం కోసమే. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఐటీ అనేది గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఒకవేళ ఆ గవర్నమెంట్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అయ్యి ఐటీ తీసుకురాలేకపోతే చిన్నప్పటి నుంచి ఆ బిడ్డలు కన్న కలలన్నీ ఏంటి? 1 year జాబ్ రాకపోతే 100 క్వశ్చన్లు అడుగుతారు. 1 year మనం లేట్గా ఇంటర్వ్యూకి అపియర్ అయితే యు ఆర్ అన్ఫిట్ అంటారు. 4 ఏళ్ళు 5 ఏళ్ల నుంచి మన రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగాలు లేవు. వాళ్ళ జీవితం నిర్వీర్యం అయిపోయింది. వాళ్ళ అమ్మా నాన్నల బాధ ఒక్కసారి ఆలోచించండి. అప్పు చేసో మా అబ్బాయిని చదివిస్తే చాలు అని ముందుకొచ్చిన అమ్మా నాన్నల పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. సో ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని ఎదుర్కోవడానికి యువతే ఖచ్చితంగా బయటికి రావాలి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది యువతే. ఆ రోజు స్వాతంత్ర పోరాటం చేసింది యువతే. జల్లికట్టు అనేది ఒక చిన్న సంస్కృతి సంప్రదాయం తమిళనాడులో. ఆ సంస్కృతి సంప్రదాయాన్ని సైతం వదలకుండా పోరాడింది తమిళనాడులో కూడా యువతే. ఒక సంస్కృతి సంప్రదాయం కోసమే తమిళనాడు వాళ్ళు అంతగా పోరాడితే మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం ఏ విధంగా పోరాడాలో మీ అందరూ ఆలోచించాలి. 20 లక్షల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే సాధ్యం. చంద్రబాబు నాయుడు గారు వస్తే 20 లక్షల మంది యువతకి నెక్స్ట్ 5 yearsలో ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. 20 లక్షల ఉద్యోగాలు రావాలంటే ఒక్కళ్ళ ఉద్యోగం ఓడాలండి. ఆ ఒక్కళ్ళు ఎవరు? మరి ఆ ఉద్యోగం ఓడగొట్టడానికి మీ అందరు రెడీనా? ఇంత వీక్గా చెప్తే ఎలాగా? ఆ ఉద్యోగం ఓడగొట్టడానికి సిద్ధమా? ఆ ఒక్క ఉద్యోగం ఓడగట్టండి. 20 లక్షల పైన ఉద్యోగాలు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ అన్న మన వెంటున్నారు. ఇప్పటిదాకా మన రాష్ట్ర భవిష్యత్తు గురించి, మన రాష్ట్ర పరిస్థితి గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ మన రాష్ట్రాన్ని కాపాడడానికి మనకి భయపడకుండా ఒక బంగారు గని ఉంది. ఆ గని పేరే నారా చంద్రబాబు నాయుడు. ఆయన ఉన్నంత వరకు ఆయన గెలిపించుకోవడానికి ఒక్కటి మనం కష్టపడితే చాలు. ఆయన గెలిస్తే మన రాష్ట్ర భవిష్యత్ అంతా ఆయనే చూసుకుంటారు. ఇంకా మీకు ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలంటే, గుంటూరు కారం సినిమా అందరు చూశారు కదా? గుంటూరు కారం సినిమా చూసారా? అందులో మనకి చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఒక సాంగ్ ఉంది, బాగా ఫేమస్ అయిన సాంగ్. కాబట్టి ఆ సాంగ్లో ఉన్న లాంగ్వేజ్లో చెప్తాం, మీరు స్టూడెంట్స్ కాబట్టి. ఆమెకేమో మేకలు ఇస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నూకలు ఇస్తివి. మేకలేమో మందలుగా పెరిగిపోయే, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపోయే. ఇది విన్నారా మీ అందరూ? అదొక పాటలాగా విన్నారు, కానీ దానిలో చాలా మీనింగ్ ఉంది. మీరు అందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఆమెకి మేకలు ఇస్తే మేకలు మందలుగా పెరిగి ఆమె సంపాదించుకొని రేపు కుటుంబాన్ని పోషించే అంత స్థితికి వెళ్ళింది. నాకు నూకలు ఇచ్చావు, ఒక్క పూట కరిగిపోయింది, నెక్స్ట్ డే మళ్ళీ నేను నీ దగ్గర చేయి దాచాలి అని దాని అర్థం. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కొంతమందికి అర్థం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు
వినిపిస్తుందండి? ఓ సారీ. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన చాలా తక్కువ మందికి అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏం ఆలోచిస్తారంటే, ఒక వ్యక్తిని చదివించి ఆ కుటుంబంలో ఉద్యోగం తెప్పిస్తే ఆ కుటుంబం మొత్తం పూర్తిగా పేదరికం నుంచి బాగుపడుతుంది అన్నది ఆయన ఆలోచన. ఒక పూటకి వాళ్ళకి ఏదో ఇచ్చేసి ఆ రోజుకి సరిపెడదాం అన్న ఆలోచన ఎప్పుడు చంద్రబాబు గారికి ఉండదు. అయినా కూడా మన దేశం ఉన్న పరిస్థితి, అవర్ కంట్రీ ఈజ్ అ పూర్ కంట్రీ, అవర్ కంట్రీ ఈజ్ స్టిల్ డెవలపింగ్. కాబట్టి సంక్షేమం అభివృద్ధి రెండు బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి ఏ రోజు చంద్రబాబు గారు సంక్షేమాన్ని నెగ్లెక్ట్ చేయలేదు. సంక్షేమం కొనసాగిస్తూనే యువత అందరికీ భవిష్యత్తు ఇస్తూ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చే ఒక్క నేత చంద్రబాబు గారు. ఈరోజు ప్రభుత్వం చెప్తుందండి, చంద్రబాబు గారు వస్తే సంక్షేమం ఆగిపోయింది అని. చంద్రబాబు గారు వస్తేనే సంక్షేమం కొనసాగుతుంది. చంద్రబాబు గారు వస్తేనే సంక్షేమం కొనసాగుతుంది. ఎందుకంటే సంక్షేమం ఇవ్వాలి అంటే సంపద సృష్టించగలిగే వ్యక్తులే సంక్షేమం ఇవ్వగలరు. ఇప్పటికే మన ఖజానా ఖాళీ అయింది. చంద్రబాబు గారు వస్తేనే రేపు మన అవ్వతాతలకి పెన్షన్ అందుతుంది. చంద్రబాబు గారు వస్తేనే మళ్ళీ వితంతు మహిళలకు పెన్షన్ అందుతుంది. చంద్రబాబు గారు వస్తేనే నిరుద్యోగ యువతకి వృత్తి దొరుకుతుంది. చంద్రబాబు గారు వస్తేనే వికలాంగులు 4 వేళ్ళు నోటికి వెళ్తాయి. దీనికోసమైనా మనం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి. ఇకపోతే మన గుంటూరు నియోజకవర్గం గురించి వద్దాం. గుంటూరు గురించి ఇందాకే చెప్పా. ఇంత గొప్ప చరిత్ర ఉన్న గుంటూరు గత 5 ఏళ్లలో మీరు అభివృద్ధి అంటే ఏంటో విన్నారా? అభివృద్ధి అంటే ఏంటో కనీసం ఒక రోడ్డులో పూడ్చిన గుంటలో అయినా చూసారా? కంపెనీలు రావాల్సింది పోయి కనీసం రోడ్డు మీద గుంటలు కూడా పూడ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు మనకి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇంకొక అవకాశం ఇచ్చారు. గల్లా మాధవి గారి రూపంలో మనకి మళ్ళీ అభివృద్ధి చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు. ఒక చదువుకున్న వ్యక్తి ఆలోచన ఎలా ఉంటుందో, సమాజం పైన ఎంత మార్పు తీసుకురాగలుగుతారో ఇప్పటివరకు చెప్పాను. మన గల్లా మాధవి గారు అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు మనందరికీ ఒక ఇన్స్పిరేషన్ అండి. మనలాంటి యువకులందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఎంతో కసితో చదివి పోరాడి ఉన్నత చదువులు చదివి వాళ్ళ జీవితాలు బాగుపరచుకోవడమే కాకుండా మనలాంటి వాళ్ళందరికీ జీవితాలు ఇవ్వడానికి ఈరోజు మన కోసం నిలబడుతున్నారు. గల్లా మాధవి గారు ఈరోజు రాజకీయాల్లోకి ముందుకు వచ్చుండొచ్చు, కానీ రాజకీయాలంటే సేవ. ఆ సేవలో ఎప్పుడూ ముందే ఉన్నారు. కేవలం మనకు కనిపించలేదంటే భ్రమరా ట్రస్ట్ అనే దాని ద్వారా ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టర్ ఎంత చేయగలరో, ఒక విమెన్ ఎంపవర్మెంట్లో కానివ్వండి, హెల్త్ కేర్ కావాల్సిన వాళ్ళందరికీ ఫ్రీగా ఐ ఆపరేషన్స్ వికాస్ హాస్పిటల్ ద్వారా చేయించడంలో కానివ్వండి, కొన్ని వందల మంది పిల్లలకి చదువును చెప్పించడంలో కానివ్వండి, కోవిడ్ టైంలో ఎవ్వరు ముందుకు రాని టైంలో గుంటూరులో ఉన్న ప్రజలందరికీ కూడా అండగా నిలవడంలో కానివ్వండి, ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ మన మధ్యలో మన అక్కగా నిల్చొని మనందరి కోసం వెనకుండి ఎంతో సేవ చేశారు. ఈరోజు మనందరి కోసం ముందుకు వచ్చారు. గెలిపించడానికి మరి మీరందరూ సిద్ధమా? గెలిపించబోయే మెజారిటీ ఎలా ఉండాలో మీరే డిసైడ్ చేసుకోవాలి. ఒక మహిళని మాకిస్తే మెజారిటీని మేమిస్తాం అని చంద్రబాబు నాయుడు గారికి మీరు చెప్పే విధంగా ఉండాలి. సార్, మాకు ఇలాంటి వ్యక్తుల్ని ఇవ్వండి, సేవ అనేది అణువున ఉన్న వ్యక్తుల్ని మాకు ఇవ్వండి, మేము వాళ్ళని గెలిపించి చూస్తాం అన్న బాధ్యత మీ అందరిలో ఉండాలి. ఈరోజు మన ప్రత్యర్థి ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడదామా? మరి ప్రత్యర్థి ఎమ్మెల్యే గారు ఈరోజు మన గల్లా మాధవి గారి గురించి చెప్పాం. సేవా గుణం కోసం, మనుషుల కోసం, నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంతో ముందున్నారు మన మాధవి గారు. అవతల పక్క ప్రత్యర్థి గారు కూడా చాలా డెవలప్మెంట్ చేశారండి. చిలకలూరుపేటలో. ఏంటి ఆశ్చర్యపోతున్నారు? మాకు తెలియకుండా పక్కనున్న చిలకలూరుపేటలో ఏం డెవలప్మెంట్ జరిగిందని. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా, మీకు కూడా తెలిసి ఉండకపోవచ్చు మాధవక్క, రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఫ్లెక్సీ ప్రింటర్లు, అలాగే ఫ్లెక్సీ మెషినరీ, ఫ్లెక్సీలు బిగించేవాడు, కట్టేవాళ్ళు, ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ చేసేవాళ్ళు. సో వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ మైగ్రేట్ అయ్యి చిలకలూరుపేటకే వచ్చారు. సో వాళ్ళందరికీ ఉద్యోగాలు దొరికినాయి, వాళ్ళందరికీ డెవలప్మెంట్ అయింది. ఈ డెవలప్మెంట్ వల్ల మాకేంటి ఉపయోగం అనుకుంటున్నారా? రాష్ట్రం అంతా డెవలప్మెంట్ వేరే విధంగా చూపిస్తే చిలకలూరుపేటలో మాత్రం ఫ్లెక్సీల విధంగా డెవలప్మెంట్ చూశారు.
వాళ్ళకదే అభివృద్ధి. మీకు కావాల్సిన అభివృద్ధి ఏంటో మీరే చూసుకోండి. మీకు కావాల్సిన అభివృద్ధిని మీరే గెలిపించుకోండి. సేవా గుణంతో ఉన్న వాళ్ళు కావాలా? ఒక 10 మందికి మైగ్రేషన్ తెప్పించి మళ్ళీ ఇప్పుడు నాకు తెలిసి గుంటూరుకి మారుంటారు. గుంటూరులో ఇళ్ల రెంట్లు పెంచండి, ఎందుకంటే ఫ్లెక్సీ ప్రింటర్లు వాళ్ళందరూ వచ్చేస్తారు. సో ఖచ్చితంగా మనకి అటువంటి వాళ్ళు మనకు కావాలా. మినిస్ట్రీ అనేది ఒక పెద్ద పదం అండి. మినిస్ట్రీ ద్వారా ఎంతో సేవ చేయొచ్చు. ఈరోజు మన హాస్పిటల్ హెల్త్ మినిస్టర్గా ఒక అవకాశం దొరికితే చాలా గర్వంగా చెప్తున్నా. ఒక మహిళకి హెల్త్ మినిస్టర్గా వచ్చినప్పుడు నేను చాలా గర్వపడ్డా. ఎవరైతేనేంటి, ఏ పార్టీ అయితేనేంటి, చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యా. కానీ ఆ తర్వాత పరిపాలన ఎలా ఉందండి? కాన్పుల కోసం, ఒక మహిళలకే తెలుసు ఆ కష్టం ఎలా ఉంటుందో. కాన్పుల కోసం మినిస్ట్రీ ఇచ్చినప్పటికీ కూడా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనేది చంద్రబాబు గారి టైంలో ఉండేది. కాన్పుల కోసం వెళ్తూ ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు 10ల సంఖ్యలో ఉన్నారు ఈరోజు మన రాష్ట్రంలో. ఈరోజు కనీసం పడకలు లేక గవర్నమెంట్ హాస్పిటల్స్లో చెట్ల కింద పేషెంట్లను పెట్టి మనకి హాస్పిటల్స్ రన్ అవుతున్నాయంటే మనకి హెల్త్ మినిస్ట్రీగా ఇచ్చినందుకు ఎంత న్యాయం చేశారో మనలో ప్రతి ఒక్కళ్ళం ప్రశ్నించాలి. 2019 to 24 ఒక చోట డెవలప్మెంట్ చేసి ఈరోజు ఇక్కడ గుంటూరుకు వచ్చారు. 29 తర్వాత ఇక్కడ ఉంటారన్న గ్యారంటీ ఎంతమందిలో ఉంది? ఎవ్వరికీ లేదు. కాబట్టి అటువంటి వాళ్ళని మనం గెలిపించాలా? పుట్టిన ఊరి కోసం ఏదో ఒకటి చేద్దామన్న తపనతో ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలిసినా కూడా ముందుకొచ్చిన వాళ్ళని మనం గెలిపించాలా అన్నది మీరు అందరూ ఆలోచించుకోవాలి. ఒక్కటే చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, పెమ్మసాని గారికి కానివ్వండి, మాధవి గారికి కానివ్వండి, వాళ్ళని ఇప్పుడు ఎలక్ట్ చేయడం వల్ల వాళ్ళకి కొత్తగా వచ్చేదేం లేదు. వాళ్ళని ఎలక్ట్ చేయడం వల్ల మన భవిష్యత్తు కోసం వాళ్ళు ఎలక్ట్ అవ్వాలి. మనందరికీ మంచి ఫ్యూచర్ ఇవ్వడం కోసం వాళ్ళు ఎలక్ట్ అవ్వాలి. వాళ్ళు నమ్ముకున్న నేలకి వాళ్ళు చేయబోయే సేవకి మనం అవకాశం కల్పించాలి అని మీ అందరినీ కోరుతూ, అలాగే నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నానండి, నేను ఒక్కడిని ఏం చేయగలను అని మీరు ఎవ్వరు అనుకోవద్దు. మనకి ఎలక్షన్కి 30 days, దాదాపుగా 30 days మాత్రమే ఉన్నాయి. ఈ ఎలక్షన్ మనకి చాలా క్రిటికల్. ఇప్పటి వరకు నేను కంపారిజన్ చెప్పాను. ఒక్కసారి మీరు ఆలోచించండి, చూజ్ యువర్ లీడర్ వైజ్లీ. ఎందుకు అంటే మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక ఫెయిల్ అయిన టీచర్ మనకి లెసన్స్ చెప్పడానికి వస్తే మనం వింటామా? ఒక ఫెయిల్ అయిన టీచర్ లెసన్స్ చెప్పడానికి వస్తే మనం వింటామా? మీరే ఫెయిల్ అయ్యారు, మాకు లెసన్స్ చెప్పేదేంటి అంటారు. ఒక ఫెయిల్ అయిన డాక్టర్ ఆపరేషన్ చేయడానికి వస్తే మనం ఒప్పుకుంటామా? మన ప్రాణాలు రిస్క్లో పెడతామా? కాబట్టి ఒకసారి మనం ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ ఏంటో ఒకసారి చూడండి. ప్రీవియస్గా సేవ చేసిన వాళ్ళు మనకు కావాలా, ప్రీవియస్గా ఫెయిల్ అయిన వాళ్ళు మనకు కావాలా? చూస్ చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంది. మీ ఒక్క ఓటు ఎంతో మార్పు తీసుకురాబోతుంది. ప్రతి ఒక్కళ్ళు ఒక సైనికుల్లా పనిచేయాలి. ఇక్కడున్న యువత అందరూ ఈ రోజే నడుం బిగించాలి. మీరు ఒక్కొక్కళ్ళు 10 మంది ఓట్లని అడాప్ట్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు 10 ఓట్లని మార్చే విధంగా, అభివృద్ధికే ప్రతి ఓటు పడే విధంగా సంకల్పం తీసుకోండి. దొంగ ఓటు వెయ్యాలంటే వెన్నులోంచి వణుకొచ్చేలా చేయండి. కర్రలు, కత్తులు, కేసులు కాదు, కంప్యూటర్ ఎంత బలమైందో నిరూపించండి. రేపు మనం అందరం ప్రతి ఒక్కళ్ళం ఈ బాధ్యత తీసుకుందాం. రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధికి కాకుండా వినాశనానికి ఓటు పడనివ్వకుండా చూద్దాం. ఇది మనందరి బాధ్యత. మీ ఒక్క ఓటే అమరావతి మహిళా రైతుల మీద పడ్డ ప్రతి దెబ్బకు సమాధానం చెప్పబోతుంది. మీ ఒక్క ఓటే రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ రక్షణ ఇవ్వబోతుంది. మీ ఒక్క ఓటే చదువు ఆపేయాలనుకుంటున్న స్టూడెంట్స్కి మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి చదివించగలుగుతుంది. మీ ఒక్క ఓటే రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ ఉద్యోగాలు ఇవ్వగలుగుతుంది. మీ ఒక్క ఓటే రైతుల కన్నీళ్లు తుడవగలుగుతుంది. మీ ఒక్క ఓటే పోలవరం ద్వారా సాగునీటిని ప్రతి పొలానికి చేరవేసేలా చేస్తుంది. మీ ఒక్క ఓటే గుంటూరుని మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపించగలుగుతుంది. మీ ఒక్క ఓటే గల్లా మాధవి గారిని అసెంబ్లీకి పంపించి గుంటూరు గురించి మాట్లాడే విధంగా చేయగలుగుతుంది. కాబట్టి మీ ఒక్క ఓటుతో పాటు ప్రతి ఒక్కళ్ళు 10 మందిని మార్చే విధంగా సంకల్పం తీసుకోవాలని కోరుతున్నాం. యువత అందరూ కూడా నడుం బిగించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, రీసెంట్గా మనకి ముఖ్యమంత్రి గారు అంతంత మాత్రమే అని ఏదో అన్నారండి. అభ్యర్థుల గురించి చెప్తూ ఏమన్నారు? అంతంత మాత్రమే అన్నారు కదా. కానీ నేను దాని గురించి ఏమనుకుంటున్నానో చెప్పనా?
మన గల్లా మాధవి గారు చేయబోయే అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగా ఉండదండి, అద్భుతంగా ఉండబోతుంది. పెమ్మసాని గారు గుంటూరులో తీసుకురాబోయే మార్పు అంతంత మాత్రంగా ఉండదండి, అది కూడా తరతరాలు గుర్తుపెట్టుకోబోయేలా ఉంటుంది. లోకేష్ గారు తీసుకురాబోయే కంపెనీలు, ఇండస్ట్రీలు అంతంత మాత్రంగా ఉండవండి, అవి కూడా తరతరాలకి గుర్తుండిపోయేలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు నిర్మించబోయే రాజధాని అంతంత మాత్రంగా ఉండదండి, ప్రపంచమే ఉలిక్కి పడేలా ఉంటుంది అని తెలియజేస్తూ దేశముదురులో ఒక డైలాగ్ ఉంది, గుంటూరు బోల్కే ఏక్ షహర్ హే, ఇక్కడ కొడితే అక్కడ రీసౌండ్ వస్తుందని. గుంటూరు బోల్కే ఏక్ షహర్ హే, ఈ ఎలక్షన్లో మీరు ఇచ్చే మెజారిటీ రీసౌండ్ పులివెందులలో రావాలి. రాజధాని ఇస్తానని చెప్పి మోసం చేసిన వాళ్ళకి ఇంకొకసారి కంటెస్ట్ చేసే అవకాశం కూడా లేకుండా మీరందరూ ఇవ్వాలి. రాజధాని కేవలం గుంటూరు కాదండి, రాజధాని అంటే మన భవిష్యత్తు అని ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకొని ప్రతి ఒక్కళ్ళు నమ్మి రాబోయేది చంద్రన్న రాజ్యమే, రాసి పెట్టుకోండి. ఇంకా కేవలం కొన్ని రోజులు మాత్రమే, మనందరం కూడా ఈ నెల రోజులు పోరాటం చేయాలి. పోరాటానికి కొంతమంది భయపడుతున్నారేమో, చంద్రబాబు నాయుడు గారు రాముడే, మనందరికీ లోకేష్ అన్న ఉన్నారు. మనందరికీ ఏం కాకుండా ఉండడానికి, మనందరికీ ధైర్యం ఇవ్వడానికి లోకేష్ అన్న ఉన్నారు. బయటికి రండి, తప్పును ఎదిరిద్దాం, తప్పును ఎదిరించి మళ్ళీ మంచి రోజులు మన రాష్ట్రానికి రాబోతున్నాయని ప్రతి ఒక్కళ్ళకి భరోసా ఇద్దాం. చంద్రబాబు నాయుడు గారు అగ్ని లాంటి వాళ్ళు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు వాయువు లాంటి వాళ్ళు. అగ్నికి వాయువు తోడైతే ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తూ గల్లా మాధవి గారు అనుకొని, మీలో ప్రతి ఒక్కళ్ళు ఒక గల్లా మాధవి గారు, మీలో ప్రతి ఒక్కళ్ళు ఒక పెమ్మసాని చంద్రశేఖర్ గారు అనుకొని తిరగండి. మీరే ఎమ్మెల్యేలు, మీరు ఎమ్మెల్యే అయితే ఎలా తిరుగుతారో, ఎంత కష్టపడతారో అంత కష్టపడండి. మీరు మీ అక్కని గెలిపించడం వల్ల ఈరోజు మీ గుంటూరు అభివృద్ధి అనేది ఎంత స్థాయికి తీసుకెళ్ళొచ్చో మీకు తెలుసు. 10 మందికి తెలియజేయండి. ఈ నెల రోజులు గెలిస్తే గల్లా మాధవి గారు గెలవరు, గుంటూరు గెలిచిద్ది, గుంటూరు గెలిచిద్ది. ఇట్స్ నాట్ గల్లా మాధవి హూ ఈస్ గోయింగ్ టు విన్, ఇట్స్ గుంటూరు విచ్ ఈస్ గోయింగ్ టు విన్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ, మీరందరూ ఖచ్చితంగా పోరాడి మాధవి గారిని గెలిపిస్తారని నమ్ముతూ, మళ్ళీ మీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఇదే హాల్లో ఇంతకంటే అద్భుతంగా జరుపుకుంటామని మేము అందరం చెప్పుకుంటూ గట్టిగా జై తెలుగుదేశం, జై చంద్రబాబు గారు, వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం. ఘాట్ ఎలా ఉంటుందో మాకు తెలుసు. ఒక్కసారి అందరూ గట్టిగా జై తెలుగుదేశం. సరిపోలేదండి, గుంటూరు కారం ఒక్కటే ఘాటుకుంటుందా, మీ వాయిస్ ఘాటుకుంటుందా? జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. లాస్ట్ బెంచెస్ నిద్రపోకూడదు, మీ సైడ్ నుంచి ఒక్కసారి వాయిస్ రావాలి, జై తెలుగుదేశం. లాస్ట్ ఇంకా నాకు సౌండ్ రావాలి, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ అండి. 2 నెలల్లో అధికారంలోకి రాబోయే పార్టీ, సీఎంగా చంద్రబాబు నాయుడు గారిని చెయ్యబోయే కార్యకర్తలు ఇక్కడ ఉంటే ఎనర్జీ ఎలా ఉండాలి అసలు? శాసన సభ్యురాలుగా మన గల్లా మాధవి గారిని పంపించబోతున్న కార్యకర్తల్లో ఎనర్జీ ఎలా ఉండాలి? ఇంకొకసారి గట్టిగా జై తెలుగుదేశం. థ్యాంక్ యూ అండి. అంటే చెప్తానండి, మీరు అడిగినట్టుగా సైబరాబాద్ మొక్కని పువ్వుల్లో పెట్టుకొని మే 13న మేము తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, పంపించడానికి మీరు సిద్ధం అవ్వండి మరి. థ్యాంక్ యూ.